ఆడొద్దు. ఎప్పుడే కానీ నువ్వు మాట్లాడితే ఇంకా మళ్ళా బాగుండదు. ఇంకా నువ్వు మునమోపివి. నిజంగా అది నేను చేయకపోతే నేను మునమోపిని, నువ్వు చేసింటే నేను చేసింటే నువ్వు మునమోపివి. నీ తిట్లన్నీ అంగీకరిస్తా. నువ్వు చేతగాక ఏడ్చుకోలేక మళ్ళా నా కథ చూస్తాంట. ఏది చూసేది బోడి? నువ్వు ఏది చూసేది? నా కథ చూస్తాడంట, జైలు లేపిస్తాడంట. ఏం అలివి కానీ అత్యాచారాలు చేయలేదు, అలివి కానిటువంటి నేరాలు చేయలేదు, అలివి కానిటువంటి మర్డర్లు చేయలేదు, దుర్మార్గంగా మాట్లాడలేదు. నువ్వు నన్ను వేపించే నీకు ఎప్పుడో చెప్పిన సంవత్సరం టైం అయిపోయింది. ఇంకా నీకు సంవత్సరం ఇస్తా, నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు ఏం పెడతావో రెడ్ బుక్ కాకపోతే మళ్ళీ వచ్చి నీ తోలు తీయకుంటే మళ్ళీ వదలను. ఏందో చేయొచ్చు, నువ్వు చేయొచ్చు, మా చేత కాదు. మళ్ళా ఏడాడవో తుపాకులు అన్న పట్టుకుంటే నా మీద దోయనికి చూస్తావు. నువ్వు నన్ను ఏదో కేసులో పెట్టియాలి ఆదిలాబాద్లో అని చూస్తావు. నాకు సంబంధం లేనిటువంటి ఇట్లాంటివి నువ్వు ఎన్ని చేసినా మా బొచ్చు కూడా పీకలేవు. నేను ఇంటికి పీకలేవన్నా. ఏం భాషలయా అన్నా? నేనేమన్నా? నా బొచ్చు కూడా పీకలేవు అన్నాడు ఆయన. అదేనా? నేనన్నానా? ఆయన అన్నాడు. ఆయన అన్నాడు, మీరు అన్నారు కదా. నేనేమన్నా? నా బొచ్చు పీకమన్నానా వచ్చి అన్నానా? కాదే నేను అనింది. నీకు పీకడానికి ఏముంది ఆడ అన్నా. పీకడానికి ఏముంది? అందుకే చూడండి ఒకసారి నాది వాయిస్ వినండి. నీకు పీకనీకి ఏముందయ్యా? ఏదో అభివృద్ధి చేసినా, వేల్పూర్లో రోడ్లు వేసినా, వేల్పూర్లో ఆసుపత్రి కట్టినా, వేల్పూర్లో నీళ్ళ ట్యాంకులు కట్టినా, వేల్పూర్లో కేసు కెనాలు దూగినా, వేల్పూర్లోనే నిప్పులవాగు దూగినా, అన్నీ వేల్పూరు నా ఇల్లు ఆయన కట్టించినాడు. మొత్తం ఊర్లో ఇళ్ళల్లో ఆయన కట్టించినాడు. వేల్పూర్లో చూసుకోపో చాలు అన్నాడు కదా. నేనేమన్నా రానేనంత పోదాం స్వామి, వేల్పూర్ నుంచి మొదలు పెడదాము. నువ్వు ఎన్ని చేసావు, నియోజకవర్గం అంతా తిరుగుదాము. నేను ఎన్నిసార్లు గతంలో పిలిచిన రావడంలా, ఒకసారి గౌరవంగా నీ ఇంటికే వచ్చి ఆహ్వానిస్తా అని చెప్పి. నువ్వు బొచ్చు వీక్కో అన్నాడు. బొచ్చు పీక నీకు కానీ ఏమైనా ఉంటే కదా పీక నీకు అన్న. అంత తప్ప నేను పీకుతాను ఏమైనా ఉంటే కదా పీక నీకు అన్న. అభివృద్ధి గురించి ఏం చెప్పినా మళ్ళా నీ నెత్తి మీద ఎన్ని ఇంటికలు ఉన్నాయో ఎంచొచ్చు అని చెప్పిన. ఏంది ఎంచొచ్చు మనం, అది ఆయన చేసిన అభివృద్ధి. నా నెత్తి మీద ఎంచలేవు అని చెప్పిన, అది నేను చేసిన అభివృద్ధి. తేడా అర్థమవుతుందా? ఇది తప్ప నేను నీ పీకుతాను లేదే. For latest updates on India Pakistan, download our TV Live app.